టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ అంగళ్ళులో తలపెట్టిన జయహోబీసీ కార్యక్రమానికి పోలీసు ఆంక్షలు. పెద్ద సంఖ్యలో చేరుకున్న తెలుగు తమ్ముళ్ళు తీవ్ర ఉద్రిక్తత నడుమ విజయవంతమైన భారీ ర్యాలీ. మదనపల్లిలో ఘనంగా లోకేష్ బాబు 41వ జన్మదిన వేడుకలు. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ పాషా, దొమ్మలపాటి రమేష్, బీసీ నేత కౌన్సిలర్ ఆర్కే రామకృష్ణాచారి, యువనేత అమర్నాథ్, ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబుల ఆధ్వర్యంలో వేరువేరుగా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్ళు. జనవరి 27న పీలేరులో జరుగు చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేద్దాం. పిలుపునిచ్చిన యువనేత అమర్నాథ్, పార్టీ కార్యక్రమాలకు అండగా ఉంటానని భరోసా కల్పించిన పారిశ్రామికవేత్త. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం యువనేత నారా లోకేష్ 41వ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ బాషా కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు బాలుస్వామి నాగూర్వల్లి మాట్లాడుతూ 40 సంవత్సరాల వయసులోనే పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడుగా ఎదిగిన లోకేష్ బాబు 4000 కిలోమీటర్ల పాదయాత్రతో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అవసరాలను గుర్తించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూనే పెద్ద ఎత్తున ప్రజలను ఆదుకునే కార్యక్రమం చేపడతారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బాలామణి శేఖర్, గంగాపూర్ నవీన్ చౌదరి, పూలకుంట్ల హరి, షీర్, గిరీష్, ప్రవీణ్ రాయల్, రెడ్డి రాయల్, శంకర్ నాయుడు, వేమయ్య, కమలామరి కృష్ణ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆదేశం ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు యోగలం రథసారథి మాజీ మంత్రివర్యులు లోకేష్ బాబు గారి జన్మదిన ఉత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. ఆయన ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఉండి రాబోయే దినాల్లో ఆయనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగి చేయాలని మేము ఆశిస్తూ మాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు. లోకేష్ బాబు గారు ఆయన ఆరోగ్యాలతో, ఐశ్వర్యంతో ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి మనవడు, మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి విజన్ అనేది చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రులు నారా లోకేష్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఘనంగా మేము ఆయనకు మాకంటే చిన్నవాడు కాబట్టి ఆయనకు ఆశీర్వాదిస్తున్నాం. ప్రజల కష్టాలని యువగళం పాదయాత్రతో సుమారు 3132 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసి అడుగడుగున ప్రజల నీరాజనాలు పొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పడుతున్న కష్టాలను నేనున్నా అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి రాబోయే ఈ సంవత్సరం 2024 తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నేనుంటా, ప్రతి ఒక్క నాయకుడికి అండగా నేనుంటానని చెప్పి భరోసా ఇచ్చిన మా నాయకులు, నాకు ఆదర్శప్రాయులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి, సీనియర్ నాయకులకి, యూత్కి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 41వ జన్మదిన వేడుకలను మంగళవారం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, పారిశ్రామికవేత్త అమర్నాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కిల్లోని విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన అనంతరం భారీ ర్యాలీగా తరలివచ్చి కృష్ణదేవరాయలకు పాలాభిషేకం నిర్వహించిన అనంతరం లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి బాణాసంచా పేలుస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ సందడి చేశారు. పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ లోకేష్ బాబు జన్మదినం రాష్ట్రమంతా పండుగ దినమని అన్నారు. ప్రజలు కష్టాలను, యువత ఆవేదనను అర్థం చేసుకున్న లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూనే అందరి కష్టాలు తీర్చేందుకు ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయల్ గని పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బాలరాముడు లాంటి వాణి మహానుభావుడిది ఈరోజు బర్త్డే రావడం, చాలా నిరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగడం, ఈరోజు ఆయన బర్త్డే జరగడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ మదనపల్లిలో ఈ బర్త్డే వేడుకలు చేసుకుంటే
2024లో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఆయన సీఎంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ అంగళ్లలో తలపెట్టిన జేహో బీసీ కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలను విధించారు. పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న తెలుగు తమ్ముళ్లు అంగళ్లలో తీవ్ర ఉద్రిక్తత. మాజీ శాసనసభ్యులు తెదేపా ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో అంగళులో జయహోబీసీ కార్యక్రమం నిర్వహించేందుకు తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే తెదేపా ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అంగళ్లకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి 30 యాక్ట్ అమల్లో ఉందని 144 సెక్షన్ విధించడం జరిగిందని పోలీసులు హెచ్చరించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు ఉన్నతాధికారుల చొరవతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతించడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ జన్మదినం సందర్భంగా అంగళ్లు 3 రోడ్ల కూడలిలో టీడీపీ శ్రేణులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం శంకర యాదవ్ ఆధ్వర్యంలో భారత కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో జయహో బీసీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. భారత్ కళ్యాణ మండపంలో నిర్వహించిన బీసీ సమీక్షా సమావేశంలో వేలాది మంది తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. ఎందుకంటే మన నాయకుడు 4వ తారీఖు ఆగస్టు 4 ప్రాజెక్టుల మీద వస్తే మరి ఏ విధంగా అడ్డుకున్నారో, మరి ఏ విధంగా కిరాటం కేసులు పెట్టారో, ఏ విధంగా ఆర్డర్లు వేరో, మనోళ్ళని ఏ విధంగా జైలు పంపించారో, మరి ఈ రోజు సమర రంగం పూరించినటువంటి శంకర్ యాదవ్ గారికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై హింద్, జై చంద్రబాబు, జై బీసీ. ఇప్పుడు స్థానిక బీసీ నాయకుడు నమస్కారం. ఈరోజు తంబలపల్లి నియోజకవర్గంలో మా గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వాళ్ళ పిలుపు మేరకు జైహో బీసీ కొలకోట మండలంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినం ఇదన్నమాట. పుట్టినరోజు కూడా కనీసం కేక్ కూడా కట్ చేసుకునే స్వతంత్రం ఈ రాష్ట్రంలో లేదంటే మీరు ఏమి బస్సు సామాజిక సాధికార యాత్ర ఏం చేస్తున్నారని చెప్పి ఎవరికి మభ్య పెట్టాలని చెప్పి ఎవరికి మిమ్మల్ని బీసీలు ఎందుకు నమ్మాలి మిమ్మల్ని అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఇది తంబలపల్లిలో తాలిబాన్ రాజ్యం చూస్తుంటే 1 కాదు 2 కాదు, నిన్నటి నుంచి కనీసం వరకు జైహో బీసీ మీటింగ్ మాకు పెట్టుకోవడానికి 3 మీటింగ్ ప్లేసులు మేము మాట్లాడుకుంటే క్యాన్సిల్ చేయించారు వాళ్ళతో భయప్రాంతాలు చేసి. ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి ఈ తంబలపల్లి నియోజకవర్గంలో. ఈరోజు వాళ్ళకి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి డిసైడ్ అయిపోయింది మేము సోలో ఓడిపోతున్నామని చెప్పి. ఎట్టన్నా మమ్మల్ని ప్రజల్లోకి పోకుండా అడ్డుకునే ప్రయత్నం, భయభ్రాంతాలు చేయకుండా ప్రయత్నం తప్ప రెండోది కాదు. నేను ఒకటే చెప్తాను, మీ ఎన్ని కుట్రలు పోయింతలు పడినా మేము భయపడే క్వశ్చనే లేదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోతాం, ఇంకా ప్రజల్లోకి పోతాం. మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలు, దోచుకున్న భూములు, ఇసుక దోపిడీలు, భూ దోపిడీలు, అక్రమ కేసులు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో తంబలపల్లి నియోజకవర్గంలో జనసేన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జెండాని తప్పకుండా గెలిచేదానికి 100% ఈరోజు ప్రజలే డిసైడ్ అయిపోతున్నారు. మీరు ఎన్ని కుయుక్తులు పడినా మీ పన్నా వేది కూడా జరగదని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు చెంపలేసుకొని తంబలపల్లి నియోజకవర్గం ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ గడ్డ నుంచి వదిలిపోండి. లేదంటే తిరుగుబాటు, ప్రజల్లో తిరుగుబాటు ఆల్రెడీ వచ్చింది, ఇంకా కూడా తిరుగుబాటు వస్తుంది. మిమ్మల్ని ఎక్కడ ఏం చేస్తారో రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా చేస్తూ ఉంటే ప్రజలు ఏది కూడా ఏది భయపెట్టిస్తారనుకుంటున్నారు. భయపడించే క్వశ్చనే లేదు. తంబలపల్లి నియోజకవర్గ రైతులు ప్రశాంతంగా ఉండే రైతులు, కష్టార్జితులు. మీరు ఎక్కడికైనా తెలుసుకొచ్చి ఏంటి మీ పెత్తనం, ఎవరు ఇచ్చారు మీకు అధికారం? మీకు మేము బానిసలమా? 24 గంటలు మేము బానిస గులాములాగా ఉండాలా? మీరు పెద్ద దేవుడు భూలకు నుంచి ఊడిపడ్డారా? మీరు కూడా మనుషులే కదా. ఎవరిచ్చారు మీకు? 5 ఏళ్ళు మీకు ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే ఇంత రాజకమా? ప్రపంచంలో ఎక్కడన్నా మీ ఇంత రాజకం ఎక్కడన్నా ఉండదా? మానుకోండి. కనీసం ఇప్పుడైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి. కనీసం ఇప్పుడైనా పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాను, డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాను. మేము ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ చట్టాన్ని గౌరవించేవాళ్ళం. ఇప్పుడున్న నా 15 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడైనా స్టేషన్ కూడా పోలేదు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను పోలీస్కి. ఎవరి న్యాయం ఉంటే, ఎవరి ధర్మం ఉంటే వాళ్ళతో చేయమని చెప్పి. కానీ ఈరోజు మీరు వాళ్ళ తొత్తుల్లాగా మీరే వ్యవహరిస్తున్నారు. ఏంటి 5 నిమిషాలు మేము కేక్ కట్ చేసుకుంటే ఎవరికండి? ఏమైనా లాండ్ ఆర్డర్ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామా? ఎవరికైనా గలాట్ల పైన చేస్తున్నామా? ఏంటి మీ దౌర్జన్యం? డిపార్ట్మెంట్ కూడా కనీసం 2 నెలల ఎలక్షన్ ఉంది. మళ్ళీ మీరు కూడా ఇదే పాలన ఉండదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే 24 గంటలు ఉంటుంది కదా. చూసుకోండి, గమనించుకోమని చెప్పి మనం చేస్తున్నాను. చాలా ఇది ఖండిస్తున్నాం. మీరు ఎన్ని కేసులు
తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. తమాష చూసే వాళ్ళంతా వెళ్ళండి, ఇళ్ళకి వెళ్ళండి. దయచేసి కేసుల్లో ఎంచుకోవచ్చు. పర్మిషన్ లేదు ఈ ప్రోగ్రామ్కి, పర్మిషన్ లేదు. నేను చూస్తున్నాను, ఊరికే తమాషా చూస్తున్నాను. వాళ్ళంతా మీరు పనులకు వెళ్ళండి. లేదు నాగంపేట పార్లమెంటు తంబలపల్లి నియోజకవర్గం అంగళ్ళలో జరిగినటువంటి జైహో బీసీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి జైహో బీసీ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో ఆ 7 నియోజకవర్గాలు అదేవిధంగా 41 మండలంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జైహో బీసీ కార్యక్రమాన్ని పార్టీ ఆదేశించింది. తదనుగుణంగా ఈరోజు అంగల్లో కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీలకు ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ నాడు చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ ఉన్న బీసీ రిజర్వేషన్లో ఈరోజు 10% తగ్గించి జగన్మోహన్ రెడ్డి 24% తగ్గించి బీసీలను కడుపుకొట్టడం కాదా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా 56 సాధికార కమిటీలు పెట్టి పైసా కూడా విధించకుండా నామమాత్రపు కమిటీలను వేసి బీసీలను అడగదొక్కడం కాదా అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీల పైన అనేక దాడులు, అదేవిధంగా ఈరోజు దాదాపు రాష్ట్రంలో 76 మంది ఈరోజు దాంట్లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా 26,000 మంది కేసులు ఈరోజు రాష్ట్రంలో బీసీల పైన కేసులు పెట్టడం జరిగింది. మనకి ఈరోజు జైహో బీసీ కార్యక్రమానికి వచ్చినటువంటి బీసీ కులస్తులు పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. ఎన్నో విధాలుగా అక్రమ కేసులు పెట్టడము, బీసీలను భయభ్రాంతం చేయడము, బీసీలను అనేక విధాలుగా అనగదొక్కడము ఈ జగన్ రెడ్డి పరిపాలనకు సమయం దగ్గర పడింది. కాబట్టి నీకున్నది 80-85 రోజులు కేవలం మాత్రమే. ఈ 85 రోజుల్లో మేము పార్టీని ఎంతో విధంగా బలోపేతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ ఏకమై తెలుగుదేశం పార్టీని 2024లో గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 41వ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లి పట్టణం కమ్మవీధి సర్కిల్ నందు కౌన్సిలర్ రామకృష్ణ ఆధ్వర్యంలోని వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు రాటకొండ సాగర్ రెడ్డి సోదరుడు రాటకొండ బాబురెడ్డి, జనసేన నాయకులు రామదాస్ చౌదరిలు పాల్గొన్నారు. కమ్మవీధి సర్కిల్ నందు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువగళం పాదయాత్ర పేరుతో 400 రోజులకు పైగా 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా పరిశీలించి ఆంధ్రప్రదేశ్లో యువత కోసం ఉద్యోగ కల్పన చేపట్టాలనే దృఢ నిశ్చయంతో ఎన్నికల సంగ్రామంలోకి అడుగుపెట్టిన లోకేష్ బాబు ఆశయాలు ఫలించాలని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, తెలుగు రైతు కార్యదర్శి రాటకొండ మధుబాబు, మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు, రాటకొండ విష్ణు, రాటకొండ బాబీ, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎస్ఏ మస్తాన్, పఠాన్ ఖాదర్ ఖాన్, రాజంపేట పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి పూలమురళి, గంగారపు నవీన్, శ్రీరామ్ వినోద్, గండికోట గణేష్ బాబు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నందమూరి అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి యువనేత నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. యువగలం పాదయాత్రతో అనేకమైనటువంటి నియోజకవర్గాలన్నీ తిరిగి పల్లె తిరిగి ప్రజల సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా నారా లోకేష్ గారు చూడడం జరిగింది. అదేవిధంగా మరోవైపు చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అంటూ రాష్ట్రమంతటా అనేకమైనటువంటి సభలు పెట్టి ప్రజల్ని కలవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో యువ నాయకులు దొమ్మలపాటి ఎస్ఎస్ విరాజ్ తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ఎలబల్లి వెంకటరమణారెడ్డి, 1వ వార్డు అధ్యక్షుడు డాన్స్ రెడ్డప్ప, మైనార్టీ నాయకులు ఎస్ఎం రఫీ, చేనేత నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం, క్లస్టర్ ఇన్ఛార్జ్ మేకల రెడ్డి శేఖర, రూరల్ అధ్యక్షుడు శ్రీనివాసులు, రాటకొండ సోమశేఖర్, ఎస్ఎల్వి రఘునాథ్, 31వ వార్డు అధ్యక్షుడు తమ్మిశెట్టి రామకృష్ణ, కంచెర్ల మల్లికార్జున నాయుడు, సికిందర్, కొత్తపల్లి మునిరాజా, తోఫిక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషమైన దినం. మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గం లోకేష్ బాబు గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు నిన్న రామమందిరం ఓపెన్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఎంతో సంతోషమైనటువంటి క్షణాలను పంచింది. ఆ మరుసటి రోజే లోకేష్ బాబు గారి జన్మదినం రావడం చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవకతవకలను, అవినీతిలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమంలో భాగంగా జనవరి 27న పీలేరులో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున యువత తరలిరావాలని యువనేత అమర పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, తెలుగు రైతు కార్యదర్శి రాటకొండ మధుబాబులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు లేక యువత ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నిరాశతో నిస్పృహలతో ఉన్నారని, తెలుగుదేశం యువనేత లోకేష్ బాబు సారథ్యంలో రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి చేపట్టేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు. బాధేస్తుంది. ఇక్కడ ఇంతమంది నిరుద్యోగులుగా ఉండారంటే జగన్మోహన్ రెడ్డికి గుర్తు రాలేదు. ఎక్కడో బెంగళూరు నుంచి 800 కిలోమీటర్లు వైజాగ్లో అక్కడేదో సముద్రం ఉంది, అక్కడేదో ఓడరేవులు వస్తాయి అవేమంటారు. ఇక్కడికి 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. తర్వాత హైదరాబాద్ 450 కిలోమీటర్లు ఉంది, అక్కడేందో చేస్తానంటాడు, ఎక్కడా చేయడు. చెన్నై నగరం పెద్ద షిప్ పోర్ట్ ఉంది, కానీ అక్కడ డెవలప్ చేసి ఇక్కడ మన యువకులకంతా ఏదన్నా పారిశ్రామిక వస్తుందంటే మన చిత్తూరు జిల్లా బార్డర్కి 4 కిలోమీటర్లు చెన్నై నగరం, కానీ ఏమీ చేసింది లేదు. చిత్తూరునే మర్చిపోయినాడు. ఆ సిటీ ఈ సిటీని వచ్చా అవన్నీ పక్కన పెట్టేశాడు. ఈ మదనపల్లికి ఏం చేశాడంటే, నేను 4 సంవత్సరాల కిందటంతా ఏ రోడ్లు చూశానో అదే రోడ్లు ఉన్నాయి, ఏం ఫ్యాక్టరీ లేదు. ఇండస్ట్రీలు లేకపోతే ఇండస్ట్రీలు రోడ్లు కూడా లేవు. ఇండస్ట్రీల్లో మదనపల్లి ఇండస్ట్రీలు రోడ్లు కూడా లేవు. ఏమన్నా ఏం జరిగిందన్న అంటే ఒకరోజు చెప్పుకుంటారు, ఆ రోజు ఎట్టుందో ఈ రోజు ఎట్టుంది. కారణం ఏమంటే అభివృద్ధి ఎక్కడుంది? అమర్నాథ్ గారు ఎక్కడ భయపడలా. తను స్వశక్తితో ఈవేళ ఆర్థికంగా నిలదొక్కుని మదనపల్లి నియోజకవర్గంలోనే కాదు యావత్ అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నేను అండగా ఉంటానని చెప్పి అమర్నాథ్ గారు ముందుకొచ్చారు. అంతేకాదు 27వ తేదీన ఒక భారీ ర్యాలీగా మదనపల్లి నియోజకవర్గం నుండి పీలేరు నియోజకవర్గానికి వెళ్ళడానికి నేను సైతం ఈ మదనపల్లి నియోజకవర్గానికి నాకు తోచినంత. మంగళవారం తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మదనపల్లి చిత్తూరు బస్టాండ్ కూడలి వద్ద టీడీపీ పార్లమెంట్ ఆఫీసులో కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు పాల్గొన్నారు. యువగళం పాదయాత్ర పేరుతో 4000 కిలోమీటర్లకు పైగా నడిచి చరిత్ర సృష్టించిన యువనేత వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసి ఆవేదన చెందారని, ప్రజల కష్టాలను తీర్చేందుకు జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, యాదగిరి దొరస్వామి నాయుడు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, వీర మహిళా రూప, జనసేన నాయకులు సోను, మనసాని విజయ్, తొక్కల శివ, యాసిన్, గణేష్, బహదూర్, ధరణి, శేఖర్, చంద్రశేఖర్లు పాల్గొన్నారు. ఈరోజు లోకేష్ బాబు
నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి 41వ పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన మరియు టీడీపీ తరఫున ఈరోజు పార్లమెంట్లో ఆఫీసులో తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. యువగలం ద్వారా ప్రజలను చాలా చేరుకున్నారు లోకేష్ గారు. వారి యొక్క సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి మీద స్పందించేలాగా జనసేన టీడీపీ కలిసి ఇక ముందుకు వెళ్తూ భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాలు టీడీపీ జనసేన కలిసి ఉమ్మడిగా ప్రజల సమస్యల కోసం. ఈరోజు యువకిషోరం నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రుడు నారా లోకేష్ గారి 41వ జన్మదిన సందర్భంగా మదనపల్లి తెలుగుదేశం పార్లమెంటరీ ఆఫీస్ నందు వారి జన్మదిన కార్యక్రమాలు అందరి సమక్షంలో పూర్తిగా జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరం కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ గారి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు నేడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద్వారకానాథ్ డైరెక్టర్ త్రిబుల్-ఆర్ అకాడమీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అవసరమన్నారు. రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్ప దానం. ఇదొక నిస్వార్థమైన చర్య. సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత కూడా. రక్తదానం చేయడంలోనూ దాతలు సురక్షితమైన రక్తాన్నే దానం చేయాలి. అందువల్ల రక్తదానం చేసేందుకు అర్హులైన వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. గణాంకాల ప్రకారం మన దేశంలో ఆసుపత్రిలో చేరే ప్రతి 7గురిలో ఒకరికి రక్తం అవసరమవుతుంది. కానీ అర్హులైన వారిలో కేవలం 10% కంటే తక్కువ మంది మాత్రమే ఏటా రక్తదానం చేస్తున్నారు. ఇందుకు కారణాలు చాలా ఉండొచ్చు. అయితే కొందరు తాము రక్తదానం చేస్తే తమ ఆరోగ్యానికి ఏదైనా హాని ఉండొచ్చు అనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. వాస్తవానికి రక్తదానం చేయటం వలన వారు వేరొకరికి ప్రాణం పోయడంలో సహాయపడటమే కాకుండా రక్తదాతకు కూడా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు. విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. సుమారు 120 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కరాచారి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గౌతమ్ రెడ్డి, పిఆర్ఓ లయన్స్ క్లబ్ మదనపల్లె మహేష్, లయన్స్ మెంబర్ డాక్టర్ నివేదిత, డాక్టర్ అమరావతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్, డాక్టర్ తులసిరామ్ నాయుడు, డాక్టర్ చెన్నయ్య, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.